బైరం మూవీ చూశాను. నారా రోహిత్ క్యారెక్టర్ అయితే బాహుబలిలో ప్రభాస్ రేంజ్కి ఇచ్చినట్టు ఇచ్చారు. చాలా ఎలివేషన్ ఇచ్చారు. ఏదో చేద్దాం అనుకున్నారు మధ్యలో కొంచెం మనోడిని చీట్ చేద్దామని. మంచి మనోజ్కి ఎలాంటిది క్యారెక్టర్ ఇచ్చారు, హీరో కమ్ విలన్ ఇచ్చారు. మారిపోయాడు, సేమ్ రానాలా మారిపోయాడు, బాహుబలిలో మారిపోయినట్టు. కానీ నారా రోహిత్ మాత్రం క్లారిటీగా దాన్ని ఎలా చేయాలో చేశాడు. చనిపోతాడు, అది ఒకటే డిసప్పాయింట్. కానీ బాహుబలిలో ప్రభాస్ రేంజ్ అంత క్యారెక్టర్ ఇచ్చారు. బెల్లంకొండ శ్రీనివాస్ అయితే మ్యూచువల్ ఫ్రెండ్, నలిగిపోతారు కదా మ్యూచువల్ ఫ్రెండ్. సినిమా మొత్తం నలిగిపోతాడు, లాస్ట్కి ఇద్దరు. అది మాత్రం బాగా చేశాడు. ముగ్గురిని ఈక్వల్గా చూపించాడు, ముగ్గురిని ఎలా హైలైట్ చేయాలో అలా హైలైట్ చేశాడు. ఇంట్రడక్షన్లు కూడా అసలు చాలా నీట్గా ఫస్ట్ 10 minutesలోనే ముగ్గురికి ఇంట్రడక్షన్ ఇచ్చేశాడు. ఎవరికి ఎలివేషన్ తగ్గలేదు, ముగ్గురు క్యారెక్టర్ అలా నీట్గా తీసుకెళ్ళాడు. మధ్యలో ఎక్కడా బోర్ కొట్టలేదు. బోర్ కొట్టద్దేమని ఫీలింగ్ కూడా డైరెక్టర్ రానివ్వకుండా తెలివిగా వెన్నెల సాంగ్ అని ఒక మంచి సాంగ్ పెట్టాడు. వెన్నెల సాంగ్ విన్న వెంటనే ఇంకా అయిపోయింది, ఇంక సినిమాలో సాంగ్స్ ఏమి ఉండవు పెద్దగానే ఫీల్ అయ్యేటప్పుడు సంక్రాంతి సాంగ్ కూడా పెట్టాడు. ఇదేనేమో ఇంక సాంగ్స్ ఉండాలి, ఎంత యాక్షన్ మూవీ సాంగ్ ఏం పెడతాంటే గిచ్చుడు సాంగ్ కూడా పెట్టాడు. సినిమా మొత్తం శంకర్ గారి కూతురిని బెల్లంకొండ సినిమా గిచ్చుతానే ఉన్నాడు. అన్నిసార్లు నిజంగా ఎలా గిచ్చుకుందో నాకు కూడా అర్థం కాదు, బాగా ఇచ్చాడు. సినిమా బాగా యాక్ట్ చేసిన, అసలు శంకర్ గారి కూతురు ఇలా యాక్ట్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పెద్ద డైరెక్టర్ కూతురు ఈ విధంగా గిచ్చుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా తీరింది, ఖచ్చితంగా తీరింది. ముగ్గురిని కూడా ఎవరిని కుర్రోడు అన్నట్టు ఏం చూపించలే. మంచి నికాసన వయసులో మంచి రాట జల్లినట్టే చూపించాడు, మంచి రఫ్ అండ్ టఫ్గా. నారా రోహిత్ అయితే జై బాలయ్య అని చూపించాడు. మంచి మనుషు మోహన్ బాబుని గుర్చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు నాన్న పేరు నిలబెట్టాడు. అసలు ఎక్కడ తగ్గలే. క్లైమాక్స్ సీన్ కూడా చాలా నీట్గా, అంటే ఎక్స్పెక్ట్ చేయరు, ఏదో ఒక మర్డర్ చేసి వచ్చాడు అనుకుంటారు. కంటిన్యూ మర్డర్లు చూపిస్తానే ఉన్నాడు, క్లోజ్ చేశాడు. ఎలా క్లోజ్ చేయాలో క్లోజ్ చేశాడు డైరెక్టర్. చాలా తెలుగుగా తీశాడు మూవీ మాత్రం. కాంతార ఎలివేషన్స్ ఉన్నాయి కానీ బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి కాంతార ఎక్స్పెక్ట్ చేయలేంగా. కానీ నిరూపించుకున్నాడు, నేను కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. చేశాడు, బాగా యాక్ట్ చేశాడు. అంత ఎక్స్పెక్ట్ చేయరు అలా. అంటే ఒకటే చెప్తున్నా, ఈ ముగ్గురికి ఫ్లాప్ అనేది లేదు, ముగ్గురికి హిట్టే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ హిట్ హీరోలే వాళ్ళు. అంటే మధ్యలో సినిమాల కరోనా వల్ల కొద్దిగా బ్రేక్ ఇచ్చారు కాబట్టి సినిమాల వల్ల కొద్దిగా డౌన్ కావచ్చు, అంతేగాని ముగ్గురు హీరోలు మళ్ళీ ప్రూవ్ చేయించుకురు ఈ సినిమాతోటి. మెయిన్ చెప్పంటే బెల్లంకొండ సాయన్న, నిజంగా చెప్తున్నా, నీ యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం చాలా మెచ్చుకుంటారు. ప్రతి ఒక్క యాక్టర్ నీ నిజంగా చెప్తున్నా, నీ పర్ఫార్మెన్స్ మాత్రం ఫిజ్ అయిపోతారు. మనోజ్ అన్న నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, రోహిత్ అన్న కూడా నీ యాక్టింగ్లో బాగుంది, ఇక్కడ అజయ్ అన్న యాక్టింగ్ కూడా బాగుంది, విలన్ గారిది, జయసుధా గారు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలా ఉండాలో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ఒక యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ప్రతిదీ ఉంది. హీరోయిన్ గారు శంకర్ గారు వాళ్ళ బిడ్డే ఇలా మంచిగా చేసింది యాక్టింగ్. మళ్ళీ మనకు జెనీలియా ఒక అనుష్కగా యాక్టింగ్ చేసింది, ఆమె ఎంత బాగా చేసింది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, సినిమా మాత్రం సూపర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ, క్లాస్ ఏ నుంచి క్లాస్ డి పీపుల్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ లైన్ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి తీసిన సినిమా. సో మంచు మనోజ్ గారు విలన్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ. సో సాయి శ్రీనివాస్ ఫైట్ ఎలివేషన్స్, ప్రాణం పెట్టి వీళ్ళ ముగ్గురు మంచి బ్రేక్ త్రూ కోసం కష్టపడిన విధానం అయితే హ్యాట్స్ అప్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో మంచి కెరీర్ బ్రేక్ త్రూ వస్తుందండి. స్టోరీ అయితే చాలా, స్టోరీ లైన్ బాగుంది, సినిమా అయితే మంచిగా వచ్చింది. సో అందరు ఆడియన్స్, ఈవెన్ ఇట్ ఈస్ ప్రసాద్ ఎంఎక్స్ అయినప్పటికీ సో ఆడియన్స్ అంతా మంచిగా విజిల్స్ వేస్తూ పూనకాలు వస్తున్నాయి అందరికీ. సినిమా అయితే చాలా బాగుంది. వైలెన్స్ ఉంది, దాని స్టోరీ తగ్గట్టే ఉందండి వైలెన్స్. హీరోగా చూసి ఒకేసారి మంచు మనోజ్ గారు విలన్గా యాక్ట్ చేయడం చాలా అందరికీ నచ్చింది. సో ఫైట్ సీన్స్ అయితే క్లాస్ సి క్లాస్ డి పీపుల్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ ప్రసాద్ ఎంఎక్స్ లాంటి క్లాస్ ఏ క్లాస్ బి పీపుల్ చూసే ఇలాంటి సినిమాలో కూడా అందరూ మాతో పాటు అందరూ విజిల్స్ వేసి పూనకాలతో ఊగిపోతున్నారు. మాస్ ఎలివెన్సెస్ ఉన్నప్పటికీ స్టోరీ తగ్గట్టు ఉంది, స్టోరీ లైన్ బాగుందండి. సో తెలుగు నేటివిటీకి రీమేక్ సినిమా అయినప్పటికీ సో మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీశారు. సో నారా రోహిత్ గారికి, మంచు మనోజ్ గారికి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మీరు ప్రాణం పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆ రిజల్ట్స్ ఈ ప్రసాద్ ఎంఎక్స్లో అంటే ఆడియన్స్ వాళ్ళ కళ్ళలో చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో సినిమా అయితే బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తప్పక వచ్చి చూడండి. నలుగురికి చెప్పండి, సినిమా అయితే బాగుందండి. 3.5 ఇస్తామండి. భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. సో అంటే ముగ్గురు మధ్యన ఉన్న బాండింగ్ కానీ ఎమోషన్ కానీ ప్రాపర్గా డైరెక్టర్ క్యారీ చేయలేకపోయారు అనిపించింది. ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది, బట్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. అండ్ కామెడీ కూడా అన్వాంటెడ్ కామెడీ లాగా అనిపించింది. ఆ హై ఇచ్చే సీన్స్లో కొంత కామెడీ డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. సాయి శ్రీనివాస్ గారు కానీ ఆయన నుంచి నెవర్ ఎక్స్పెక్టెడ్ యాక్టింగ్ సీక్వెన్సెస్ అనమాట. యాక్షన్ కూడా ఎరగేసారు ఆయన సాయి శ్రీనివాస్ గారు. అండ్ మనోజ్ గారు యాక్టింగ్ అసలు ఆయన పేరు పెట్టకల్లా
నెక్స్ట్ లెవెల్. ఆయనకి డామినేటింగ్ క్యారెక్టర్ అనిపించింది ఎక్కువసేపు. అండ్ నారా రోహిత్ గారు ఉన్నంతసేపు కూడా ఆయన పెర్ఫార్మెన్స్ స్పీక్స్. పెర్ఫార్మెన్స్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. బట్ సినిమాలో ఏంటంటే స్క్రీన్ ప్లే వీక్ ఉంది అండ్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ముగ్గురు మధ్యన ఉన్న బాండింగ్ అండ్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. లేదా అదర్ దాన్ దట్ ఆ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం పగడబందీగా రాసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ సినిమా అయ్యేది. ఇది ఉన్న యాక్షన్ కానీ ఏదన్నా వెన్నెల్ కిషోర్ గారి పాత్ర మైనస్. అంటే ఆ కామెడీ అక్కర్లేదు, ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి ఆ కామెడీ సీక్వెన్స్ అక్కర్లేదు, ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. కొన్ని కామెడీ మనకు అక్కర్లేకుండా సినిమాలు అడ్డొస్తూ ఉంటాయి కదా, అలాంటి కామెడీ. వెన్నెల్ కిషోర్ గారు ఉన్నారంటే అది వేరే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు సింగిల్ ఉంది చూడండి, అలా ఉన్నదానికి ఆయన కామెడీ వర్క్ అవుతుంది తప్ప ఇలాంటి సినిమాలు, హై ఇచ్చే సినిమాలు ఇలాంటి వాటిలో కొంత కామెడీని అవాయిడ్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. లేదు ఉండాలి, ఆ వైలెన్స్ లేకపోతే ఎలా? ఎన్ని సినిమాలు ఎంతకంటే వైలెన్స్ ఉన్నో చూసాం ఇదంతా. సో అవన్నీ ప్రాబ్లం లేదు, ఎమోషన్ స్క్రీన్ ప్లే ఈ రెండు వీక్ ఉన్నాయి. ఈ రెండు కనుక ప్రాపర్గా కనెక్ట్ అయ్యింటే సినిమా నెక్స్ట్ లెవెల్ అన్న. నేను భైరవన్ చూశాను, భైరవన్ నాకు చాలా నచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి మంచి బ్రేక్ తప్పకుండా. ముగ్గురులో వచ్చి ఫస్ట్ వచ్చి సాయి శ్రీనివాస్, సెకండ్ మనోజ్. యాక్షన్ అదిరిపోయింది, చాలా బాగుంది. మనోజ్కి కూడా మంచి, మనోజ్ కూడా బ్రేక్. యాక్షన్ అంటే సాయి శ్రీనివాస్ కంటిన్యూస్గా డైలాగ్స్ చెప్తాడు. ఆ కంటిన్యూటీ అయితే ఆసం. భైరవంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి బ్రేక్ వచ్చింది. ముగ్గురులో సాయి శ్రీనివాస్ది బాగుంది, చాలా సైలెంట్గా చేశాడు. మనోజ్ బ్రేక్ వచ్చింది, చాలా బాగుంది మూవీ, చూడండి తప్పకుండా. భైరవం అంటే ముగ్గురు హీరోయిన్ తీసి మరి కంబ్యాక్ అవ్వడం అంటే బాగా, ముగ్గురికి కంబ్యాక్ అన్న. ముగ్గురు క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు సినిమాల్లోని బయట చూస్తామన్నా అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటే కదా బాగుంటుంది. ఇప్పుడు ఒక చంపన్నా పైనుంచి దేవుడు ఎలా వస్తే తిరిగి అట్లా అయితే బ్లాక్ బస్టర్. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ మొత్తం డైరెక్టర్గా ఇవ్వాలి. ఎందుకంటే హీరోయిన్ అందరికి మంచి చూపించేది ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్. చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్స్ ఎలా అనిపించినాయి అంటే ఒక తెలుగు రీమేక్ కదా, ఎలా అనిపిస్తుంది మూవీ? అండ్ మనోజ్ గారు కంబ్యాక్ అని నారాయణ అయితే బాగుంది, మంచి మన కన్నా క్యారెక్టర్ కూడా బాగుంది. మంచి క్యారెక్టర్ నాకు నచ్చింది ఏంటి అన్నది విలనే కావాలి నాకు. ఇప్పుడు నెక్స్ట్ మీరాజీమ వస్తుంది తేజ అంటని, అక్కడ దాంట్లో వినను అది పక్క బ్లాక్ పడుతుంది. నాకు మంచి మన నచ్చింది అన్నది ఏంటంటే విలన్గా చేస్తేనే బాగుంటుంది అన్న. చాలా వాళ్ళ బెల్లంకొండ శ్రీనివాస్ అన్నేమో ఏ డీరెస్ తర్వాత కంబ్యాక్ కూడా ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే చాలామంది అప్పట్లోనే ఈ సినిమా చేయట్లేదు, అది చేయట్లేదు, ఆ ఛత్రపతి